అవని ఆ కోటలోకి వెళ్ళిపోయారేమో. చూద్దాం పద. ఎక్కడికి పోయి ఉంటారు? అవని, మనం అనుమానించినట్టు ఊరిలో జరుగుతున్న సంఘటనలకి వాళ్లకు సంబంధం ఉంది. వాళ్ళు ఈ కోటలోకి వెళ్ళుంటారు. మనం చూడలేదు. ఖచ్చితంగా లోపలికి వెళ్ళుంటారు అని నమ్మకం ఏంటి? ఇక్కడ తప్ప వాళ్ళు దాక్కోడానికి మరో ప్లేస్ ఎక్కడుంది? అందుకే నేను లోపలికి వెళ్ళిపోయి చూసొస్తానుండు. లోపల ఎవరున్నారో తెలుస్తుంది. వద్దు బావా. ఇంతకు ముందు నువ్వు నన్ను వెళ్ళొద్దు అని చెప్పి ఇప్పుడు నువ్వు వెళ్తానంటావేంటి? ఎంతకాలం ఇలా భయపడతామవని? వెళ్ళి చూసొస్తానుండు. బావా, మనం తొందరపడితే ఊరికి సమస్యలొస్తాయి. మనకు కనిపించిన మనుషుల్ని పట్టుకుంటేనే ఊర్లో ఏం జరుగుతుందో మనకి తెలుస్తుంది. అయితే ఇద్దరం వెళ్దాం పద. నువ్వెందుకవని? నువ్విక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. నిన్ను ఒంటరిగా ఎలా వదిలి వెళ్తాను? నేను వస్తాను. పద. బావా, ఆ దుష్ట శక్తి తన దగ్గరకు మనం వెళ్లకుండా అడ్డుకుంటుంది. అవని, నేను మరోవైపు నుంచి వెళ్తాను. ఎవరు నా కోటలోకి రాబోతున్నారు? వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి. బావా, ఏమైంది బావా? ఏదో తగిలినట్టు అనిపించింది. ఆ దుష్ట శక్తి పవర్ అయి ఉంటుంది. అందుకే మనం ఈ సమయంలో సాహసం చేయడం మంచిది కాదు. వెళ్ళిపోదాం పద. రా. ఈ టైంలో మీరు ఈ కోట దగ్గర ఏం చేస్తున్నారమ్మా? ఊరిలో ఎవరో అనుమానంగా తిరుగుతూ కనిపించారు. వాళ్ళని వెంబడించుకుంటూ వచ్చాము. ఇందులోకి వెళ్లారు అని అనిపిస్తుంది. అందుకే బావ కోటలోకి వెళ్లే ప్రయత్నం చేశాడు. కానీ దుష్ట శక్తి అడ్డుకుంటుంది. వద్దమ్మా, వద్దు. ఇక్కడ మీరు సాహసం చేయకండి. మీ ప్రాణానికే ప్రమాదం. మీకే కాదమ్మా, ఊరికే ప్రమాదం. ఊరు కాలిపోతుంది. ఈ కోటకి సంబంధించిన కథ మొత్తం పూసగుచ్చినట్టు చెప్పాను కదా, అది మీరు మర్చిపోయారా ఏంటి? మనం ఏం చేసినా దైవభక్తితోనే చెయ్యాలి. దైవ పూజలతోనే దుష్టశక్తిని తరిమి కొట్టాలి. అంతేగాని మీరిలాంటి ప్రయత్నాలు చేస్తే మీరు శవాలుగా మారిపోతారు. ఈ శవాల కోటకి దాహం ఎక్కువ. మీరు బలైపోకండమ్మా. వెళ్ళండి. పద బావా.